హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా ఎక్కువగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే నిమిషాల్లో ఉపశమనం దొరకాలి అంటే ఇలా చేసి చూడండి. ఏం లేదండి, జీలకర్ర ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా జీలకర్ర తీసేసుకోండి. కొద్దిగా ఇలా జీలకర్ర తీసేసుకొని ఇలా చేతిలో వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా జీలకర్ర, ఎంతైతే జీలకర్ర తీసుకున్నామో అంత చక్కెర అయితే తీసేసుకోవాలి. ఇలా అంత చక్కెర తీసేసుకొని రెండు బాగా మిక్స్ చేసేసేయాలండి. ఇలా రెండు బాగా మిక్స్ చేసేసి నోట్లో వేసేసుకొని నములుతూ ఉండాలి. నమిలి ఈ రసం మొత్తం మింగుతూ ఉండాలండి. అలాగే మొత్తం మింగేయడమే అండి, ఏం మూసే ఎక్కర్లేదు. నీట్గా ఇలా నమిలి మింగేసామనుకోండి తొందరగా కడుపు నొప్పి అనేది ఉపశమనం దొరుకుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక సొరకాయ తీసుకున్నానండి. మేమైతే దీన్ని సొరకాయ అంటాము, మీరేమంటారో కమెంట్ చేయండి. దీన్ని కొద్దిగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. మధ్య భాగంలో ఉన్నది ఇలా తీసేసి మనం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది దేనికంటే ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఈ మధ్య భాగాన్ని తీసేసి ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. మిక్సీ జార్లో కానీ లేదంటే జ్యూస్ జార్లో కానీ వేసేసుకొని ఇందులోకి కొద్దిగా పుదీనా వేసేసేయాలి. పుదీనా వేసేసి మనము కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వడగట్టేసుకోవడమే అండి. జ్యూస్ అయితే మనకు రెడీ అయిపోతుంది. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్కి బదులుగా తీసుకోవచ్చు. లేదు మేము బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకుంటే ప్రొద్దున్నే లేవగానే పరగడుపున తీసేసుకున్నాం అనుకోండి, ఒంట్లో వేడి తగ్గుతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతామండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది చప్పగా ఉంటుంది కానీ వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా వడగట్టేసుకొని గ్లాస్లో పోసేసుకొని తాగేయడమే. నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 15 రోజులు యూస్ చేసి చూడండి, మీకే తెలిసిపోతుందండి వెయిట్ లాస్ అవుతుందా లేదా అనేసి. ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి. కొంతమంది ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉంటాయండి, అవి ఏం చేసినా పోవు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక 2-3 స్పూన్ల గోధుమ పిండి తీసేసుకోండి. అందులోకి కొద్దిగా చక్కెర వేసేసుకోండి. చక్కెర వేసేసిన తర్వాత అగ్గిపెట్టె ఉంటుంది కదా, అగ్గి పుల్లలు తీసేసుకోవాలి. ఒక 4-5 అగ్గి పుల్లలు ఇలా తీసేసుకొని ఈ ముందు వైపు ఈ నల్లటి భాగం ఉంటుంది కదా, దీన్ని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఈ గోధుమ పిండిలోకి ఒక 4-5 అగ్గి పుల్లల్ని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఈ రెమెడీ అయితే ఎలుకలకు చాలా బాగా పనిచేస్తుందండి. ఎన్ని రెమెడీస్ చేసినా కూడా పోవు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలకలు కనుక ఒకసారి దీని స్మెల్ చూసాయంటే ఇంకొకసారి అస్సలు రానే రావు అక్కడికి. బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి. నేను ఇక్కడ చేత్తోనే కలిపేస్తున్నాను, ఎందుకంటే స్పూన్లో నీట్గా కలవదు, అందుకోసమని ఇలా చేత్తోనే బాగా ఇలా కలిపేసుకోవాలి. చిన్నపిల్లలు కానీ ఏదైనా పెట్స్ కానీ ఇంట్లో ఉంటే చూసుకోవాలండి, ఎందుకంటే మనం అగ్గి పుల్లలు వేసాం కదా, అందుకని చక్కగా ఇలా కలిపేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనము ఎక్కడెక్కడైతే ఎలకలు వస్తాయో చూసుకొని అక్కడ పెట్టేసేయాలండి. నైట్లో ఇలా పెట్టేసి మనము ప్రొద్దున్నే లేవగానే తీసేసామంటే సరిపోతుంది. నేను ఇక్కడ అన్నీ కూడా ఇలా ఉండల్లాగా చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ స్టవ్ కాడ ఎక్కడెక్కడ మీకు ఎలకలు వస్తాయి అనిపిస్తుందో ఫ్రిడ్జ్ కింద కూడా వస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్ వైర్లు కూడా కొరికేసిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఉండల్లాగా ఇలా చేసేసి పెట్టేసేయండి. అవి అస్సలు రావు. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము స్వీట్ కార్న్ ఉడికించి ఇలా ప్లెయిన్గా తినేస్తూ ఉంటాం కదండి, కాస్త ఉప్పేసి ఉడికించి. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ ఉడికించిన 2 స్వీట్ కార్న్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. తర్వాత చిల్లీ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా. తర్వాత చాట్ మసాలా వేస్తున్నాను. మీ దగ్గర కనుక చాట్ మసాలా ఉన్నట్లయితే కొద్దిగా వేసి చూడండి, ఎంత టేస్టీగా అయితే ఉంటుందో. ఈ 3 వేసేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకున్నానండి. దీన్ని ఇలా కాస్త ఈ కారపొడిలో ముంచేసి ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా రుద్దేసి కనుక తిని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు కనుక ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఈ టిప్ అయితే ఈ వర్షాకాలంలో చాలా బాగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. తాగే నీళ్లు తీసుకున్నాను ఒక గ్లాస్‌లో. ఇందులోకి మనము తులసాకులు తీసుకోవాలి. ఒక 4, 5 తులసాకులు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత వీటిల్ని చిన్న చిన్నగా తుంచేసేయాలి. చిన్న చిన్నగా తుంచి వాటర్‌లో వేసేసి ఒక 5, 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. పక్కన పెట్టేసి పరగడుపున తాగుతూ ఉండాలి. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. చాలా మంచిది ఇది. రోజు ఇలా చేస్తూ ఉన్నట్లయితే దగ్గు, జలుబు, అలాగే జ్వరం ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కదండీ! తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి ఖర్చయ్యేదంటూ ఏది ఉండదండి దీంట్లో. అన్నీ ఇంట్లో ఉన్నవి కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇలాంటివైతే అందరి ఇళ్లలో ఉండనే ఉంటాయి కదా! అన్నీ పక్కన పెట్టేసి ఉంటాము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 2 బ్యాంగిల్స్ తీసేసుకొని కొద్దిగా దారం తీసుకున్నానండి నేను. ఇలా దారంతో ఇలా ముడి వేసేసుకోవాలి. దారంతో అయినా ముడి వేసుకోండి. లేదంటే ఏదైనా టేప్ ఉన్నా కూడా టేప్‌తో చుట్టేసేయండి. నా దగ్గర టేప్ లేదు కాబట్టి నేనిక్కడ దారంతో ఇలా ముడి వేసేసాను. ముడి వేసేసి ఆ ఎక్స్‌ట్రా దారం కట్ చేసేసి దీన్ని మనము గోడకి ఒక మేకుకిలా తగిలించేసేయాలి. గోడకైనా కానీ లేదంటే కబోర్డ్స్‌లో గానీ ఇలా ఒక మేకు వేసేసుకొని తగిలించేసామనుకోండి. ఇలాంటి క్లిప్స్ మన దగ్గర ఎక్కువగా ఉంటాయి. అక్కడొకటి ఇక్కడొకటి వేసేస్తూ ఉంటాము. మనకి అవసరం పడినప్పుడు తొందరగా దొరకవు. ఇలా వేసి చూడండి తొందరగా చేతికి దొరుకుతాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి రోళ్ళు అయితే మనం అందరూ యూజ్ చేస్తూ ఉంటాం కదా! అల్లము, వెల్లుల్లి ఇలాంటివి దంచినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా న్యూస్ పేపర్ కానీ లేదంటే పిల్లలవి పేపర్స్ ఉంటాయి కదా! రాసేవి అలాంటివి కానీ ఒక 2 పేపర్స్ తీసేసుకొని ఇలా తుంచి వేసేసేయండి. ఇలా తుంచి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ లిక్విడ్ వేస్తున్నానండి. ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇలా దంచేసేయండి. మనం ఎలా అయితే దంచుకుంటామో అలా కాసేపు ఇలా దంచేసి తర్వాత దీన్ని తీసి పడేసి వాటర్‌లో కాస్త వాష్ చేసుకోవడమే అండి. కొద్దిగా సబ్బు పెట్టేసి వాష్ చేసేసుకున్నామనుకోండి, చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. అలాగే మనకు ఎటువంటి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి ఏది దంచినా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ అల్లం తీసుకున్నానండి. అల్లం అయితే మన హెల్త్‌కి చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా అల్లం తీసుకుంటున్నాను. ఎవరైనా రోజు టీ తాగేవాళ్ళుంటే కొద్దిగా అల్లం దంచి టీలో వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేనిక్కడ కొద్దిగా అల్లం తీసుకొని దానిపైన పొట్టు తీసేస్తున్నాను. మనం అల్లం ఎప్పుడు యూజ్ చేసినా ఇలా పొట్టు తీయాలండి. పొట్టు తీయకుండా యూజ్ చేయకూడదు. ఇలా తీసేసానండి. మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ఒక్కసారి వాష్ చేసేసుకొని వాటర్‌లో ఇలా రోట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా రోట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి తమలపాకు వేస్తున్నానండి. ఒక అర్ధం తమలపాకు అయితే సరిపోతుంది. ఒక హాఫ్ తమలపాకు ఇలా నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని 2 కూడా బాగా దంచుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా బాగా దంచేసేయాలండి. వాటర్ ఏమి వేసే అక్కర్లేదు. ఇలా బాగా దంచేసి దీన్ని నీట్‌గా ఇలా తీసేసుకొని ఒక స్పూన్‌లోకైతే ఈ రసం మొత్తం తీసేసుకోవాలి. ఇలా పిండేనామనుకోండి గట్టిగా రసం వస్తుందండి. చూస్తున్నారు కదా! ఎంత బాగా వస్తుందో. ఇలా రసం తీసేసుకొని ఇందులోకి మనము కొద్దిగా తేనె వేసుకోవాలి. కొంచెం తేనె కలిపేసి దీన్ని పరగడుపున ఒక స్పూన్ తీసుకున్నామంటే చాలండి. ఎటువంటి దగ్గు, జలుబు ఏదైనా శ్వాసకి సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలర్జీ కూడా వెళ్ళిపోతుందండి. మీరు ఒక 4, 5 రోజులు ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. ఈ వర్షాకాలంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు పండగ వచ్చేసింది కదండీ! మనం పూలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. ముందుగానే తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే పండుగ టైంలో రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక వారం, 10 రోజులు ముందుగానే తెచ్చేసి ఇలా స్టోర్ చేసి చూడండి. వారం, 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. నేనిక్కడ పువ్వులైతే తీసేసుకున్నాను. వీటిల్ని మనము వారం, 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంచుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందుగా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకోండి. ప్లాస్టిక్‌ది గానీ, స్టీల్‌ది గానీ ఏదైనా తీసుకోండి. తర్వాత అందులోకి ఒక క్లాత్ వేసేసేయండి ఇలా. ఒక కాటన్ క్లాత్‌ని ఇలా వేసేసి దీంట్లోకి మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న పూలు మొత్తం నీట్‌గా ఇలా జోడించేసుకోవాలండి. నీట్‌గా ఇలా పెట్టేసుకోవాలి. నేను మొత్తం పువ్వులు ఇలా పెట్టేస్తున్నాను. ఇక మనకు శ్రావణ మాసం అయితే మొదలైతుంది కదండీ! ఇక పూలైతే ఎక్కువగా కాస్ట్ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత ఈ క్లాత్‌ని ఇలా క్లోజ్ చేసేసేయాలండి. నీట్‌గా ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా నీట్‌గా గ్యాప్ లేకుండా ఇలా నీట్‌గా క్లోజ్ చేసేసి కొద్దిగా వాటర్ తీసేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేయకూడదండి. కొద్దిగా వాటర్‌ని ఇలా స్ప్రింకల్ చేసేసేయాలి. ఎందుకంటే మనకు క్లాత్ డ్రైగా ఉంటుంది కాబట్టి కాస్త ఇలా వాటర్‌ని ఇలా స్ప్రింకల్ చేసేసేయండి. ఇలా స్ప్రింకల్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి. ఫ్రిడ్జ్‌లో స్మెల్ రాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో మల్లెపూలు ఇలాంటివి పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదా! అలా కూడా రాకుండా ఉంటుంది. ఇలా పెట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి. వారం, 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తూ ఉంది కదండీ! పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. అలాగే పండుగ కూడా వచ్చేస్తూ ఉంది కదా! అక్షంతలు చేస్తూ ఉంటాము. అక్షంతలు చేసేటప్పుడు ఇది ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి.
కొద్దిగా బియ్యం తీసేసుకున్నాను. అందులోకి జవాదు పౌడర్ వేస్తున్నానండి. ఇది మంచి స్మెల్ అయితే ఉంటుంది. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. మనం తీసుకున్న బియ్యం చూసుకొని వేసుకోవాలి. పసుపు వేసేసిన తర్వాత ఒక కర్పూరం వేస్తున్నానండి. పచ్చ కర్పూరం కానీ లేదంటే ఆరతి కర్పూరం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసేయాలి. నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలండి. బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక నెల రోజుల దాకా వాడుకోవచ్చండి. మంచి సువాసన అయితే ఉంటాయి. బాగా స్మెల్ వస్తూ ఉంటాయండి. జవాదు వాడాము, అలాగే కర్పూరం కూడా వేసాం కదా, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మీరు గనక అక్షింతలు చేస్తూ ఉన్నట్లయితే ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసేసుకున్నానండి. ఒక గ్లాస్ తీసేసుకొని ఇందులో ఒక 9, 10 ఎండు ద్రాక్ష వేసేసుకుంటున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని ద్రాక్ష ఇందులో వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ తాగే నీళ్ళైతే దీని నిండా వేసేసానండి. ఇలా వేసేసి మనము ఒక నైట్ మొత్తం దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ప్రొద్దున్నే లేవగానే పరగడపున మనం నానబెట్టిన ద్రాక్ష మొత్తం తినేసి వాటర్ కూడా తాగేయాలండి. ఇలా గనక చేసినట్లయితే ఎవరికైనా ఒంట్లో వేడి ఎక్కువగా ఉంది అనుకోండి, తొందరగా కంట్రోల్ అవుతుంది. అలాగే యూరిన్ చేసేటప్పుడు మంట రావడము ఇలాంటిదంతా కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. అంతేకాదు, ఎవరికైనా మలబద్ధకం ఉంది అనుకోండి, ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే మలబద్ధకం కూడా తగ్గిపోతుందండి. ఒక 10 రోజులు చేసి చూడండి, మార్పైతే మీరే గమనిస్తారు. వాటర్ కూడా చాలా తియ్యగా ఉంటాయండి. మనం ఈజీగా తినేయొచ్చు. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి. బీట్రూట్ తురిమేసి నేను ఇక్కడ గట్టిగా పిండేశాను. ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకోవాలి. కొద్దిగా షుగర్ వేసేసాను. తర్వాత శనగపిండి వేస్తున్నానండి. ఒక స్పూన్ శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మొటిమలు మచ్చలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి. మనము ముఖానికి మెడకు మొత్తం ఇలా పట్టించేసేయాలి. ఇలా బాగా ఇలా ఒక 2, 3 నిమిషాలు ఇలా స్క్రబ్ చేసినట్లు ఇలా చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా అయితే గ్లో వచ్చేసిందో చెయ్యి అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము లెగిన్స్ ప్యాంట్ని ఇలా అయితే ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి, మొత్తం అంతా చెదిరిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము తీసేదాకా అస్సలు మడత అనేది పోనే పోదు. ముందుగా ఇలా వేసేసుకోండి. వేసేసుకొని ఇలా కాస్త ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి పైన వైపు ఇలా కిందికి ఇలా మడత పెట్టేసేయండి. మడత పెట్టేసిన తర్వాత కింద వైపుని ఇలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత దీన్ని ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసామనుకోండి, మనకి ఎక్కడైనా ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి, అస్సలు చెదిరిపోకుండా ఉంటుంది ప్యాంట్ అనేది. మనం కబోర్డ్లో కూడా ఇలా పెట్టేసామనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. మీకు ఇంత పెద్దగా అవసరం లేదు, ఇంకా చిన్నగా ఫోల్డ్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా దీన్ని పై వైపు చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత కింద వైపు ఇలా ఒక 2, 3 సార్లు ఇలా ఫోల్డ్ చేసేసి ఇందులోకి పెట్టేసామనుకోండి, చిన్నగా కూడా ఫోల్డ్ అయిపోతుందండి. మనకి ఎన్ని బట్టలైనా కూడా బ్యాగ్లో సర్దేసుకోవచ్చు. కబోర్డ్లో కూడాను ఇలా పెట్టేసామనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మడత కూడా పోకుండా ఉంటుంది. బట్టలు మనము ఎలా పెట్టినవి అలా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ధనియాల పొడి అండి. మనము ధనియాల పౌడర్ ఎక్కువగా ఆడించేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇది ఒక స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే పురుగు పట్టేస్తూ ఉంటుంది. 1 కేజీ ధనియాలు, 2 కేజీ ధనియాలు ఆడించుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు స్మెల్ పోకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక ముక్క దాల్చిన చెక్క ముక్కని ఇందులో పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేసి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా స్మెల్ పోకుండా ఉంటుంది. అలాగే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ చట్నీ పొడి చేస్తున్నానండి, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా పల్లీలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేయించుకుంటున్నానండి. ఇలా వేయించేసుకోవాలి బాగా స్లిమ్లో పెట్టేసుకొని. ఇందులోకి ఒక 4, 5 వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేయించేసి కింద పెట్టేశాను. ఇది కాస్త చల్లారాలండి. ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలకు పొద్దున్నే స్కూల్ బాక్స్కి అడావిడి లేకుండా ఉంటుంది. దోశలకు కానీ ఇడ్లీలకు కానీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారాలండి. పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను. మిక్సీ జార్లో తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే ఎక్కువ రోజులు ఉండదండి, అందుకని తేమ లేకుండా చూసుకోండి. ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసేసిన తర్వాత పుట్నాల పప్పు వేస్తున్నాను కొద్దిగా. తర్వాత ఇందులోకి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఒక 2, 3 గుప్పెళ్ళు వేస్తున్నానండి. ఎండు కొబ్బరి కాస్త ఎక్కువగానే వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు అండి, సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలి కొద్దిగా.
చింతపండు వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసేసి స్టోర్ చేసేసామనుకోండి, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి కొద్దిగా యూజ్ చేసుకోవచ్చు. నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చండి. తేమ లేకుండా చూసుకోవాలి మిక్సీ జార్‌ని. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామనుకుంటే మనకి పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది. అన్ని టిఫిన్స్‌లో కూడా బాగా సూట్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా అరటికాయ తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా! అలా అసలు చేయకండి. అరటి తొక్క అయితే తీసేసుకున్నాను ఒకటి. తీసేసుకున్న తర్వాత కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసేయండి దానిపైన. మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ అయితే మీరు యూజ్ చేస్తారో అదే కొద్దిగా వేసేసుకోండి. వేసేసి ఇలా కాస్త ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత దీన్ని చూడండి, చేతులు, కాళ్ళు డ్రై అయిపోయి ఉంటాయి కదండీ ఒక్కొక్కసారి. డ్రై అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇలా బాగా స్క్రబ్ చేసేసేయండి. ఫేస్‌కి కూడా స్క్రబ్ చేసుకోవచ్చండి దీంతో. ఇలా చేసినట్లయితే ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుంది. అలాగే డ్రైనెస్ కూడా పోతుందండి. చేతుల్లో, కాళ్ళు పొగళ్ళు వచ్చేసి ఉంటాయి కదా! అది కూడా నీట్‌గా వెళ్ళిపోతుంది. ఇలా స్క్రబ్ చేసేసి మనం వాటర్ కూడా వేసే పని లేదండి. అరటి తొక్కలో ఉన్న తేమతోనే ఇలా వచ్చేస్తుంది. ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగానైతే ఉంటాయి చేతులు. డ్రైనెస్ కూడా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి ఒక 4, 5 లవంగాలు వేస్తున్నాను. ఒక 4, 5 లవంగాలు వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి. స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. మనం వేసిన ఒక గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి, ఇలా బాగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము చల్లారించుకోవాలండి. కొద్దిగా చల్లారాలి, ఎక్కువగా చల్లారనికూడదు. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. అప్పుడు వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకొని దీన్ని గనక మనము ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి, దీన్ని తీసుకున్నట్లయితే దగ్గు అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి. చిన్న పిల్లలకైతే ఒక 2 స్పూన్లు పట్టిస్తే సరిపోతుంది. ఒక కాఫ్ సిరప్ లాగా అయితే పనిచేస్తుంది. మీకు ఎప్పుడైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి ఇది. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి. నల్ల పురుగు, తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది. అది ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే దాల్చిన చెక్క తీసేసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి. బియ్యం డబ్బాలో అయినా కానీ, లేదంటే సంచిలో కానీ, మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి మూత పెట్టేసారనుకోండి, అసలు పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. 2 టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను. వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకు లేదనుకుంటే. చూడండి, నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను. తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలనో అది ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి. మిరియాలు వేసేసి ఇలా పొట్లాల్లాగా కట్టేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని కావాలనో అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ, బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి. ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.